హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఉగాది శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకుందాము. మనం డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలిస్తున్నప్పుడు ఏ పొజిషన్లో కూర్చోవాలి, ఎలా పాలివ్వాలి అండ్ పాలిచ్చిన తర్వాత బేబీకి బర్పింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం బేబీకి పాలిస్తున్నప్పుడు మామూలుగా ఒక చైర్లో సిట్టింగ్ పొజిషన్ అనేది మనం ఇలా కూర్చోవాలి. బ్యాక్ సైడ్ ఒక దిండు పెట్టుకోవాలి అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇలా వంగి అనేది పాలు ఇవ్వకూడదు. ఫ్రంట్ సైడ్ కూడా ఒక దిండు, అంటే మరీ బరువు కాదు, కొంచెం లైట్ వెయిట్ ఉన్న దిండుని ఇలా తీసుకొని బేబీకి ఇలా పాలు ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్ కానివ్వండి రావు. ఈ రెండు పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. దీనివల్ల మీకు ఏంటంటే కుట్ల మీద బరువు పడుతుందేమో అని అందుకోసమే లైట్ వెయిట్ దిండు తీసుకొని దిండు వెనకాల నుండి ఇలా చేయి పెట్టి మీరు చక్కగా ఈజీగా పాలు ఇవ్వచ్చు. బేబీ కూడా సక్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ పాలు ఇచ్చిన తర్వాత మనం బేబీని ఇలా కరెక్ట్గా ఇలా వేసుకోవడం అలా వేసుకోవడం కాదు, తన చిన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మన భుజం మీద పడేలా వేసుకొని జస్ట్ ఇలా బర్పింగ్ చేస్తూ ఉండాలి. చిన్నగా మ్యాక్సిమం 10 to 15 minutes చేయాలి. దబి బాధడం కాదు, చిన్నగా ఇలా బర్పింగ్ చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనం బేబీని ఇలా పడుకోబెట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.